సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణ చెల్లి నారాయణ కదా. ఎవరో పార్వతీదేవి తపస్సు చేసింది. ఎవరి కోసం? శివుడి కోసం. శివుడు వృద్ధ వేషంలో వచ్చి, ముసలివాడిలాగా వచ్చి, ఏంటి ఎవరి కోసం అన్నాడు. శివుడి కోసం. ఎందుకమ్మా అతన్ని పెళ్లి చేసుకోవడం? ఓ ఇల్లా పాడా కట్టుకోవడానికి రామాన్సు విమలో బాంబే డైంగ్ ఏమన్నా వాడతాడా? ఆ గజ చర్మం వాడతాడు. ఏమన్నా మంచి వెండి పాత్ర ఉందా? పూరి వాడతాడు. ఇప్పుడు ఉండేది ఎక్కడ? శ్మశానం. రాసుకో పాయింట్స్ ఏమన్నా రాస్తాడా? యాక్స్ కొడతాడా? కొట్టడు. బూడిద రాసుకుంటాడు. ఈ ఎందుకమ్మా? ఎవరు? శివుడే. ఎవరి గురించి? శివుడి గురించి. ఎవరితో? పార్వతీదేవితో. ఇలా మాట్లాడితే ఆ ఎద్దు మీద తిరుగుతాడు. ఏమన్నా హోండా సిటీయా లేకపోతే ఇన్నోవానా? ఎందుకు ఇలా ఇలా వ్యతిరేకంగా మాట్లాడాడు శివుడే. పార్వతీదేవి ఏముందంటే, ఏమండి ఆయన ఎద్దు మీద తిరుగుతాడని మీరు కామెంట్లు చేస్తున్నారు, ఏనుగు మీద తిరిగే ఇంద్రుడు కూడా ఆయనకే మొక్కుతాడు కదండి. నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మన ఆడపిల్లలకి ఎనాలిసిస్ చేయండి. పరిశీలన చేయండి. ఊరికే ఎవడో హాయ్ అంటే మీరు ఓయ్ అని ఓయోలోకి వెళ్ళిపోతే తర్వాత పాలసీలు వచ్చారు. ఎంతకంటే తెలుగులో చెప్పలేను. నేను చాలా బాధతో చెప్తున్నాను. ముఖర్జీ గారేమో తలగొట్టుకుంటున్నాను. ఎంత దారుణం అని. మరి జరిగింది అదే కదా, జరుగుతుంది కదా. పాలసీలు వచ్చేస్తుంది. పాలసీ సూట్ కేసులు వచ్చేది. లేదా ఇప్పుడు ఎప్పుడన్నా పిల్లనిస్తే